అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఈ శివరాత్రి రోజు చాలా భక్తి శ్రద్ధలతో పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రదానాలు చేసి మరి వారి యొక్క ఆశీర్వాదాల కోసం ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా అలాగే శివాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ పిండ ప్రదానాలు కానీ తర్పణ కానీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం, అలాగే వాటర్ కూడా సఫిషియెంట్గా ఫ్లో అయ్యేలాగా ఏర్పాటు చేయించడం, అలాగే ఇక్కడ ఎవరైనా షాప్స్ కూడా అడ్డం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే వచ్చే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పురోహితులందరూ కూడా భక్తి శ్రద్ధతో కార్యక్రమాలన్నీ కూడా తీర ప్రాంతంలో ఈ నది పరివాహక ప్రాంతంలో చేయటం, మరి అక్కడ పెద్దవారు ఉంటే వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళలేదంటే జల్లు స్నానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ అన్నీ. అలాగే చాలామంది భక్తులు మరి ఇక్కడికి వచ్చి ప్రసాదాలు కూడా అందించడం ఇది చాలా శుభపరిణామం. మరి అందరికీ మరొకసారి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులకి, అలాగే ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలిగించకుండా చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలంతా కూడా పర్యవేక్షించినటువంటి మరి మోటమరి బాబా ప్రసాద్ గారు కానీ, అలాగే పిప్పళ్ళ వెంకన్న గారికి, అలాగే కృష్ణ గారికి, చిన్ని గారికి, అలాగే జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం.